హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి ఎప్పటిలాగానే. ఎస్పెషల్లీ గైస్ ఈరోజు వీడియో సూపర్‌గా మీకు హెల్ప్ అవుతుంది అనమాట. వీడియో స్కిప్ మాత్రం చేయొద్దు. ఎండ్ వరకు చూడండి. షార్ట్ కట్‌లో ఉంటుంది వీడియో కూడా. కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్ ఎప్పటిలాగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ కూడా పెట్టేసేయండి. అండ్ ఈరోజు ఏంటి అంటే నార్మల్‌గా నేను చాలా వీడియోస్‌లో చెప్తూ ఉంటాను. కొన్ని విషయాలు ఎవరితో షేర్ చేసుకోమాకండి. షేర్ చేసుకుంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయని. బట్ ఈరోజు కూడా నేను అంటే ఇప్పటిదాకా చెప్పిన వాటికన్నా కూడా ఇప్పుడు ఇంకా ఇంపార్టెంట్‌వి చెప్తున్నాను. సో, మీకెంత క్లోజ్ అయినా సరే, వాళ్ళు ఎవరైనా సరే, మీరు జింగిరి దోస్తులైనా సరే, ఖచ్చితంగా ఈ విషయాలు మాత్రం షేర్ చేసుకోవద్దు. షేర్ చేసుకోవద్దు అని పర్టిక్యులర్‌గా ఇంత స్ట్రాంగ్‌గా చెప్తున్నాను అంటే మీకు అర్థమైపోవాలి. సో, డెఫినెట్‌లీ ఫ్యూచర్‌లో ఏదో ఒక రోజు చాలా పెద్ద ప్రాబ్లమ్ మీకు రెడీగా ఎదురు చూస్తుంది అని. సో, మరి అలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయకుండా ఉండాలి అంటే డెఫినెట్‌లీ ఈ విషయాలు మాత్రం ఖచ్చితంగా వాళ్ళతో చెప్పొద్దు. ఫస్ట్ వన్ ఏంటి అంటే నీ లైఫ్ పార్ట్నర్. మేబీ మీరు మ్యారీడ్ అనుకోండి. ఐ థింక్ మీ లైఫ్ పార్ట్నర్ ఉంటారు కదా! మేబీ అన్‌మ్యారీడ్ అయినా సరే, ఫ్యూచర్‌లో మీ పార్ట్నర్ కాబోతున్న వాళ్ళైనా సరే, వాళ్ళ గురించి ఎక్కువ డిస్కషన్ చేయొద్దు అనమాట. మీ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కూడాను, ఎంతవరకు అంటే జస్ట్ నార్మల్‌గా, క్యాజువల్‌గా కొన్ని మాటలు మాట్లాడుకోవచ్చు, చెప్పొచ్చు, తప్పులేదు కానీ, బట్ మీ ఫ్యూచర్ పార్ట్నర్ గురించి మాత్రం అంత డీటెయిల్‌గా, అంత ఓపెన్‌గా ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ అన్నట్లుగా అన్నీ చెప్పాల్సిన అవసరం లేదనమాట. సో, ఎందుకు అంటే మీరు అనుకోవచ్చు చాలా మా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళతో అసలు మేము ప్రతీదీ చెప్పేస్తాము. అసలు షేర్ చేసుకోకుండా ఉండలేము అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు బాగానే ఉంటుంది. అంతా అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ బాగున్నంత వరకు కూడాను ఎదుటి వాళ్ళకి మనము మంచిగా ఆన్సర్ ఇస్తున్నంత వరకు అంతా బాగానే ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం రివర్స్ అయిపోతూ ఉంటామో ఆటోమేటిక్‌గా అవతల వాళ్ళు ఏంటి అనేది అప్పుడు బయటకొస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మీరెంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కూడాను ఇప్పుడు క్లోజ్ కదా! ఇప్పుడు బాగున్నాం కదా! అని మీరు చెప్పారు అనుకోండి. డెఫినెట్‌లీ ఏదో ఒక రోజు మీకు ఏదైనా పడకపోవచ్చు. ఏదైనా డిస్టెన్స్ అనేది రావచ్చు. మీకు ఏదైనా పెద్ద గొడవ కూడా అవ్వచ్చు. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మీకు చెప్పినవన్నీ తీసుకెళ్ళి అంటే మీరేదైతే వాళ్ళతో చెప్తారో అవన్నీ తీసుకెళ్ళి వేరే వాళ్ళతో షేర్ చేయడం కానీ, లేదా మీ గురించి నెగెటివ్‌గా స్ప్రెడ్ చేయడం కానీ చేస్తారు అనమాట. సో, ఈ రోజుల్లో అయితే ఓపెన్‌గా చెప్పాలంటే ఎవరిని నమ్మటానికి లేదు. సో, ఎప్పుడు ఎవరు ఎలా మారిపోతున్నారో తెలీదు కాబట్టి సో, అంటే మీ లైఫ్ పార్ట్నర్ గురించి అండ్ నార్మల్‌గా, క్యాజువల్‌గా చెప్తే తప్పులేదు కానీ, వాళ్ళకి సంబంధించిన విషయాలు మొత్తం తీసుకెళ్ళి ఎవరికో చెప్పాల్సిన అవసరం లేదనమాట. సో, దానివల్ల మీరు ఈ రోజు కాకపోయినా ఇంకో రోజైనా కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సొస్తుంది కాబట్టి గైస్ డెఫినెట్‌లీ చెప్తున్నాను. సో, లైఫ్ పార్ట్నర్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అవతల వాళ్ళతో అంత మంచిది అనమాట మీకే. అండ్ సెకండ్ వన్ వచ్చేసి నీ సంపాదన. ఐ మీన్ మీ ఆదాయం ఏదైతే ఉంటుందో అది కానీ, అండ్ మీకు సంబంధించిన ఆస్తులకు సంబంధించిన వివరాలు కావచ్చు. చాలామంది ఇది కూడా ఎలా అంటే చెప్పుకోవటానికి చాలా సంతోషపడిపోతూ ఉంటారనమాట. అంటే ఏదో మేము రిచ్ అని చెప్పుకోవటానికి వాళ్ళకొక ఇంట్రెస్ట్ వస్తుందో మేబీ తెలీదు. బట్ కానీ ఎందుకో చాలామంది మాకు అంత ఆస్తి ఉంది, ఇంత ఆస్తి ఉంది, లేదా నాకు అంత సాలరీ వస్తుంది, ఇంత సాలరీ వస్తుంది. సో, ఈ విధంగా షో ఆఫ్ చేస్తూ ఉంటారు కొంతమంది అనమాట. బట్ కొంతమంది మేబీ షో ఆఫ్ చేయకపోయినా కూడాను వాళ్ళకి తెలుసో తెలియకో కొంతమందితో షేర్ చేస్తూ ఉంటారనమాట. కానీ పర్టిక్యులర్‌గా చెప్తున్నాను మనం ఎంత ఓపెన్‌గా ఉన్నా కూడా మనకంటూ కొంత పర్సనల్ స్పేస్ అనేది ఉండాలి. ప్రతి ఒక్కరిని నమ్మేసి చెప్పేయడం కరెక్ట్ కాదు. అది కూడా మెయిన్‌గా మనీకి సంబంధించిన విషయాలు, ఆస్తులు వివరాలు కావచ్చు. సో, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో సో, అవి కూడా కొంచెం పర్సనల్‌గా ఉంచుకోవటానికి ట్రై చేయండి. మీకెంత క్లోజ్ అయినా సరే, మీ రిలేటివ్స్ అయినా, నీ ఫ్రెండ్స్ అయినా, ఇంకొకరైనా సరే కొంతవరకు అది కొంచెం సీక్రెట్‌గా మెయింటైన్ చేసుకుంటేనే బెటర్ అనమాట. సో, ఇట్లాంటి వ్యవహారాలు మాత్రం ఏదో కొంచెం బాగా మాట్లాడుతున్నారు కదా! సో, మనతో బానే ఉంటున్నారు కదా! అని చెప్పేసి షేర్ చేస్తారు చాలామంది అనమాట. బట్ డెఫినెట్‌లీ నేను చెప్తున్నాను వీటికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో అవి కొంచెం పర్సనల్‌గానే ఉంచుకోండి. అండ్ తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హెల్త్ అనమాట. హెల్త్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మేబీ ఎవరికైనా పర్సనల్‌గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడాను అట్లాంటివి కొంచెం అది అలా కామ్‌గా పెడితేనే బెటర్ అనమాట. సో, చాలామంది హెల్త్ ఇష్యూస్ కూడా చాలామంది చెప్పేసుకుంటూ ఉంటారనమాట. నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది, ఈ ప్రాబ్లమ్ ఉంది, ఇది అని చెప్పేసి. బట్ అది ఏమవుతుంది అంటే అది ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి అది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. యాక్చువల్లీ మీకు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా పాజిటివ్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవ్వదు. నెగెటివే తొందరగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో, కొంతమంది కావాలని కూడా నెగెటివ్‌గా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు కూడా. సో, సొసైటీ అలా ఉంది కాబట్టి సో, ఏదేమైనా కూడాను మీకేదైనా పర్సనల్‌గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఐ థింక్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడాను డెఫినెట్‌లీ అయి తొందరపడి ఎవ్వరితో షేర్ చేసుకోవద్దు. అండ్ అంటే ఎవరితో అంటే మీకంటూ అంటే మీ పర్సనల్‌గా మీ మదరో, ఫాదరో ఉంటారు కదా! సో, వాళ్ళకంటే ఓకే కానీ బట్ బయట వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. సో, వేరే మీరు ఎవరైనా క్రష్‌తో కావచ్చు, లేదంటే ఫ్రెండ్‌షిప్
లో కావచ్చు, సంథింగ్ ఏదైనా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నా కావచ్చు. సో మోస్ట్లీ మీకు అంత క్లోజ్ కాకుండానే ఎవరు కూడా ఇలాంటివి చెప్పమాకండి. మీకు ఎన్నో ఇయర్స్ బాండింగ్ ఉంటే ఓకే, అప్పటికి మీకు ఒక ట్రస్ట్ వస్తుంది కాబట్టి సో వాళ్ళతో చెప్పినా పర్లేదు, వాళ్ళు కొంచెం పర్సనల్గా ఉంచుతారు అనిపిస్తే పర్లేదు. కానీ బట్ ఏదో కొద్దిగా పరిచయం అయితేనో లేకపోతే ఏదో నార్మల్గా మాట్లాడుతుంటేనో అంత మాత్రానికే మీ పర్సనల్ హెల్త్ ఇష్యూస్ తీసుకెళ్ళి వాళ్ళ ముందు అంటే చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అండ్ పర్సనల్ ఫొటోస్ షేర్ చేయొద్దు అనమాట. అంటే మీకంటూ పర్సనల్గా కొన్ని పిక్స్ ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి. బట్ డెఫినెట్లీ అవి మన వాళ్ళే కదా, ఏమవుతుందిలే అనే థాట్తో చాలామంది పర్సనల్ పిక్స్ కూడా షేర్ చేస్తూ ఉంటారు. డెఫినెట్లీ దానివల్ల కూడా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే ఈరోజు మాత్రమే మీ వాళ్ళు, రేపు వాళ్ళు మీ వాళ్ళు కాకపోవచ్చు అనమాట. సో ఎవరిని అంత ఈజీగా ట్రస్ట్ చేసి చాలామంది, అంటే నేను ఒకరి గురించి అని చెప్పట్లేదు, నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ఎవరైనా కావచ్చు అవతలి వాళ్ళు. మ్యాక్సిమం అది రిలేషన్షిప్లో ఉన్నా సరే, వేరే క్రష్ మీకు ఉన్నా సరే, లేదంటే వేరే వేరే ఆప్షన్లో ఉన్నా సరే, డెఫినెట్లీ వాళ్ళు ఎంత ఫ్రెండ్స్ అయినా కూడాను కొంత లిమిట్ అనేది మెయింటైన్ చేస్తేనే బెటర్ అనమాట. మరి అంత ఓవర్గా వెళ్ళినా కూడా సో ఫ్యూచర్లో మీకు ఏమైనా సెట్ అవ్వకపోయినా సరే మీ పిక్స్ అడ్డం పెట్టుకుని వాళ్ళు ఏదన్నా తప్పుగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే నెగిటివ్గా స్ప్రెడ్ చేయొచ్చు అనమాట. సో అందుకని ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తలో ఉండండి. ఇలాంటివి షేర్ చేసేటప్పుడు కూడా మీరు ఎవరికి షేర్ చేస్తున్నారు, వాళ్ళని నమ్మటం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒకసారి థింక్ చేయండి అని చెప్తున్నాను, తొందరపడొద్దు అని చెప్తున్నాను. సో ఇవి మెయిన్గా అనమాట కొన్ని పాయింట్స్ ఉన్నవి. ఇంకొన్ని పాయింట్స్ నేను ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను, ఎందుకంటే మీరే చెప్తున్నారు చాలా లెంత్ అయిపోతుంది వీడియోస్ అని చెప్పేసి. అందుకోసం షార్ట్ కట్లో ఎండ్ చేస్తున్నాను వీడియోని అయితే. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట, లైఫ్లో మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి నేను చెప్పిన పాయింట్స్ అనేవి. వన్స్ ఆలోచించండి, మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. అండ్ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఇంకా మీకు పర్సనల్ డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడాను, షేర్ చేసుకోవాలి అనుకున్నా కూడాను ఇన్స్టాగ్రామ్ ఐడి, మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఏదో ఒక వీడియోలో ఉంటుంది, మేబీ ఒక వీడియోలో మిస్ అయినా ఏం పర్లేదు, మీరు వేరే వీడియోస్ చెక్ చేయండి, ఖచ్చితంగా ఉంటుంది ఇన్స్టా అండ్ మెయిల్ ఐడీస్ కూడాను. అండ్ మీకు ఇంకా ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ కావాలి అని కానీ, మీకున్న డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి కానీ ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మోటివేషనల్గా కూడా చాలా మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి మన ఛానల్లో. అండ్ అంటే చాలామంది అడుగుతున్నారు, కొన్ని డౌట్స్ అడుగుతున్నారు కానీ బట్ దానికి సంబంధించి ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ మన ఛానల్లో ఉంటాయి. అంటే రిలేషన్షిప్కి సంబంధించిన వీడియోస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు వన్స్ మన ఛానల్లోకి వెళ్ళేసి వీడియోస్లో చెక్ చేయండి ఫస్ట్. ప్రతి ఒక్క దానికి ఆన్సర్ దొరుకుతుంది మన ఛానల్లో. బట్ ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా మంచి వీడియోస్ వస్తున్నాయి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి అండ్ బెల్ మాత్రం ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. చాలామంది నోటిఫికేషన్ రావట్లేదు అంటే దానికి నేనేం చేయలేను, నేను ఎప్పుడు రొటీన్గా చెప్తూనే ఉంటాను సబ్స్క్రైబ్తో పాటుగా బెల్ యాక్టివేట్ చేసుకోండి అని. అప్పుడు మాత్రమే నేను పెట్టే వీడియో మీ వరకు అందుతుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీ సపోర్ట్ ఇలానే ఇస్తూ ఉండండి. నేను మరొక వీడియోతో కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, కీప్ స్మైలింగ్.